సీఎం జగన్ బస్సు యాత్ర 4వ రోజుకు చేరింది. ఈ రోజు కర్నూలు నుండి అనంతపురం జిల్లాలోకి ఎంటర్ అవుతోంది. ఉదయం 10 గంటలకు తుగ్గలిలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు సీఎం జగన్. జొన్నగిరి, గుత్తి ప్రాంతాల్లో బస్సు యాత్ర కొనసాగనుంది. నేడు బహిరంగ సభ లేకుండా జగన్ టూర్ సాగుతుంది. కాసేపట్లో పత్తికొండ నైట్ హాల్ట్ నుండి 4వ రోజు జగన్ బస్సు యాత్ర మొదలవుతుంది. తుగ్గలి, జొన్నగిరి మీదుగా అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రాప్తాడులో ఇప్పటికే సిద్ధం సభ నిర్వహించినందున ఇవాళ ఎలాంటి బహిరంగ సభ లేకుండానే జగన్ యాత్ర కొనసాగనుంది. లంచ్ బ్రేక్ తర్వాత పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం వరకు పర్యటించి రాత్రికి అక్కడే బస చేస్తారు సీఎం జగన్. కాసేపట్లో అనంతపురం జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీఎం జగన్ అనంతపురం జిల్లా సిద్ధమా అంటూ ట్వీట్ చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్న సీఎం జగన్ 4వ రోజు బస్సు యాత్ర చేరుకుంది. ఈ రోజు కర్నూలు నుండి అనంతపురం జిల్లాలోకి ఎంటర్ అవబోతోంది బస్సు యాత్ర. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేసిన పోస్ట్ చూసాము. అనంతపురం జిల్లా సిద్ధమా అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు. ఈ రోజు కర్నూలు నుండి అనంతపురం జిల్లాలోకి ఎంటర్ అవుతోంది. ఉదయం 10 గంటలకు తుగ్గలిలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి. ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, 4వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. సో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను ప్రారంభించారు. నేటితో 4వ రోజుకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. ఈరోజు కర్నూలు జిల్లాతో ముగిసి అనంతపురం జిల్లాలో ప్రవేశించబోతోంది. ప్రస్తుతం గ్రామస్తులతోటి ముఖాముఖి కార్యక్రమం పాల్గొనేందుకు మరికొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాబోతోంది. తుగ్గలి వేదికగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతోటి ప్రత్యేకించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి పాల్గొనబోతూ అసలు ఈ ముఖాముఖి ఎలా జరగబోతోంది, బస్సు యాత్ర ఎలా జరుగుతుంది, మేమంతం సిద్ధంకి సంబంధించినటువంటి యాత్ర వివరాలు అడిగి తెలిసిన ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వాసిరెడ్డి పద్మ అంటూ ఉన్నారు. మనం ఎలా జరుగుతోంది, ఒక మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుంది, ఏ అభిప్రాయాలు ప్రజలు అడిగి చేసుకున్నారు, నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలతో మాట్లాడుతున్నారు. ఏ ఊరికైనా సరే రాగలిగినటువంటి, ఏ ప్రజలతోనైనా సరే మాట్లాడగలిగినటువంటి ధైర్యం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఎందుకంటే మంచి చేశాం కాబట్టి, ప్రతి ఊరికి మంచి చేశాం, ప్రతి ఇంటికి మంచి చేశాం కాబట్టి ధైర్యంగా ఈ రోజున వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నాం. అందరూ కూడా మెజారిటీగా ఈ రోజున ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పాలి అనేటటువంటిది వాళ్ళ కోరిక. 5 ఏళ్లుగా మేము అనేక రకాలుగా లబ్ధి పొందాం. ఒక రకంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఉద్యోగాల కల్పన కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఈ రోజున వ్యవసాయానికి సంబంధించినటువంటిది కావచ్చు, అన్ని రకాలుగా లబ్ధి పొంది ఉన్నాము. ఒక థ్యాంక్స్ చెప్పాలి సీఎం గారు మా దగ్గరకు వచ్చినప్పుడు అనేటటువంటి ఒక కోరికతోటి వస్తున్నారు. దానితో పాటుగా ఇదిలో ఏమైనా సమస్యలు చెప్పినా కూడా వెంటనే అక్కడికక్కడ పరిష్కారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒక రకమైనటువంటి ప్రజల నమ్మకాన్ని పొందినటువంటి ప్రభుత్వంగా ఈరోజు ప్రజల దగ్గరకు వచ్చాం. ఎవరికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడికి కూడా ఒక ఊరికి వచ్చి మేము ఈ మంచి పని చేశామని చెప్పేటటువంటి అర్హత ఆయనకి లేదు కనుకనే రాలేకపోతున్నారు. ఊళ్ళకి రావడం లేదు, గడప గడపకి వాళ్ళు తిరిగేటటువంటి పరిస్థితి లేదు. కేవలం ఈ ప్రభుత్వానికి 5 ఏళ్లుగా మేము ఇది చేశాం, మేము ముందుకు వస్తున్నాం అనేటటువంటిది ముఖాముఖి పెట్టేటటువంటి ధైర్యం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఆ రకంగా ఇది 2వ ముఖాముఖి ఈ బస్సు యాత్రలో. ఖచ్చితంగా బస్సు యాత్రలో జనం నీరాజనం పడుతున్నారు, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ ముఖాముఖిలో కూడా ముఖ్యమంత్రి గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలనేటటువంటి దాంతో పాటుగా ఇంకా మరింతగా ఏం చేయాలి అనేటటువంటిది ఈరోజు వినడానికి, ప్రజల నుంచి వినడానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. ప్రస్తుతం 4వ రోజుకు బస్సు యాత్ర చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి భారీ ఏర్పాట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ పార్టీలు కూడా పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొంటూ ఉన్నారు. సో 4వ రోజుకు సంబంధించి కర్నూలు జిల్లాలో యాత్ర ముగియబోతోంది. అనంతపురం జిల్లాలోకి నేడు ప్రవేశించబోతోంది. ప్రతిరోజు జరుగుతున్నటువంటి బస్సు యాత్రకు సంబంధించి ప్రతి చోట కూడా బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో నేడు జరిగేటటువంటి సభలో ప్రస్తుతం బహిరంగ సభ ఈరోజు లేదు, పూర్తిగా రోడ్ షోనే కొనసాగబోతోంది. దాదాపుగా 4 సిద్ధం సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో బహిరంగ సభ లేకుండా పూర్తిగా రోడ్ షో అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంటే ప్రస్తుతం ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతుంది. ముఖాముఖి కార్యక్రమం ప్రజలతోటి పూర్తయిన అనంతరం ఇక్కడి నుంచి నేరుగా బస్సు యాత్రతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. అనంతరం అనంతపురం జిల్లాలో ప్రవేశించిన నాటి నుంచి పూర్తిగా రోడ్ షో అయితే కొనసాగబోతా ఉంది. రైట్ వసంత్, థ్యాంక్ యూ.